నీకు బుద్ధి, చెప్పండి పక్కన వారికి. నీకు బుద్ధి, వాడికి గడ్డి. ఎవడికి? దేవునికి స్తోత్రం. బాగా గమనించండి, ఎవరైనా ఏదైనా ఒక తెలివి తక్కువ పని చేసినప్పుడు అందరు ఇన్వాల్వ్ అవ్వండి మెసేజ్లో. ఏంటినా ఈయన అసలు జ్ఞాన ప్రదర్శన్ గారి కొడుకేనా, చిన్నైనా అన్నట్టు చూస్తూ ఉంటారు కొంతమంది. నేను వాకింగ్ చెప్తా ఉంటాను, అలా ఈయనెవరు అన్నట్టు చూస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రాలు. వారిని గద్దిస్తూ ఉంటారు కొంతమంది. మరి తెలివి తక్కువ పని చేసినప్పుడు బుద్ధి గడ్డి తిని అని అంటారు. అని అంటే బుద్ధి పని చేయలేదు, ఆ బుద్ధి గడ్డి తింటదని అర్థం. మనం దేవుని వాక్యములు తింటాం, దేవుని వాక్యములు భుజిద్దాం ఈరోజు. హల్లెలూయా. గడ్డి వాడికి పెడదాం. ఇప్పుడు చెప్పండి పక్కన వారికి, బుద్ధి నీకు, గడ్డి వాడికి. ఆమె ఈ అంశం ఓకే. అంశాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ప్రసంగం అయిపోయే వరకు మధ్యలో టక్కన అడిగేస్తాను, వివేచన శిశుని టక్కున అడిగేస్తాను, యశయ్య గారిని టక్కున అడిగేస్తాను. ఈరోజు అంశం ఏంటి అనొద్దు. ఓకే, దేవునికి స్తోత్రం. ఏదైనా ఒక ఆత్మీయ మర్మమును దైవజనుడు చెప్పినప్పుడు, ఈ రోజులలో నేను చాలా మంది పాస్టర్లు చూస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. నచ్చితే ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి. పాస్టర్ గారు చెప్పాలి, అది నీకు కావలసిన మంచి సందేశం అయినప్పుడు, అది నిన్ను బలపరిచినప్పుడు, నిన్ను ఉత్సాహపరిచినప్పుడు, ఆడియన్స్ లో నుంచి లేచి నిలవబడి దేవునికి స్తోత్రం చెల్లించవచ్చు. ఆ సందేశము నీ జీవితాన్ని తాకినప్పుడు, ఆ సందేశము ఇది నా కొరకే, నిజముగా ఈ వాక్యము నా హృదయాన్ని తాకింది అన్నప్పుడు లేచి నిలబడి దేవునికి స్తోత్రం హల్లెలూయా అని చెప్పేసి చప్పట్లు కొట్టవచ్చు. మనల్నైతే ఏందో ఏమో అంత బ్రహ్మాండంగా చూస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నేను ఓసన మినిస్ట్రీ చర్చి మాస్టర్ నా బిలీవర్స్ కి చెప్పట్లేదు వాక్యం, ఇంకా వేరే చర్చి బిలీవర్స్ కి చెప్పట్లేదు వాక్యం. మాకు కాదు అన్నట్టు ఉంటారు కొంతమంది. ఏమండి? దేవునికి స్తోత్రం. ఈరోజు ఇక్కడ నుంచి దైవజనుడు నిలబెడుతున్నాడంటే, ఒక కుటుంబ ఆశీర్వాద కూడిక రోజు ఒక దైవజనుడు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడంటే, ఆయన ప్రారంభం నుండి 1 hour చెప్పినా, 1.5 hours చెప్పినా, ఎవ్రీ సింగిల్ వర్డ్, ప్రతి మాట మీ కొరకే. అది నీ జీవితం కొరకే. నీ జీవితంలో ఆ లోటు ఉంది కాబట్టి వస్తున్నప్పుడే, ఆయన కారులో ప్రార్థన చేసుకుంటున్నప్పుడే దైవజనుడు అతనికి బయలుపరుస్తాడు ఇక్కడ ఏ వాక్యము కావాలో. మన దగ్గరికి వచ్చిన ఏ కుటుంబాశీర్వాద పాస్టర్స్ కూడా, అయ్యగారు మా సంఘంలో దీని గురించి చెప్పండి. చాలా మంది పాస్టర్స్ అయితే వేరే వాళ్ళని పిలిపించి, అయ్యగారు మా సంఘము చాలా గట్టిగులండి, అసలు కానుకలు ఇవ్వట్లేదు, అసలు దశభాగం ఇవ్వట్లేదు, దశభాగాల గురించి ప్రార్థన చేయండి అని చెప్పేసి చెప్తారు. నాకు మొన్న మధ్యలో ఒక పాస్టర్స్ ఫెలోషిప్ మీటింగ్ వెళ్ళాను. ఆ పాస్టర్స్ ఫెలోషిప్ మీటింగ్ వెళ్తే ఒక ఆయన నాతో అంటున్నాడు, అయ్యా మీ సంఘం కానీ ఒకవేళ బాగా డబ్బులు లక్షలు ఇవ్వాలంటే ఈ పాస్టర్ గారిని ఒకసారి పిలవండి అని అన్నాడు. పిలిచాను ఆయన్ని. ఆయన ఎవరో తెలుసా? ప్రశాంత్ గారు అని చెప్పేసి హైదరాబాద్లో ఉన్నాడు. చెప్పాడు, మీ సంఘం కానీ కానుకలు సరిగా ఇవ్వకపోతే నన్ను పిలవండి, ఆ రోజు 5 లక్షలు వస్తాయని అన్నాడు. 5 లక్షలు కాదు, లక్షణంగా ఉండే మా సంఘం చాలు అని చెప్పేసి అనుకున్నాడు. దైవజనుని మీద ఆధారపడటం కాదు, దేవుని మీద ఆధారపడి లక్షణంగా ఉంటే చాలు, లక్షలు మీరే సంపాదించుకోవచ్చు. హల్లెలూయా. నీకు అడిగిన వాటి కంటే, ఊహించిన వాటి కంటే ఎక్కువ ధనము దేవుడు నీకు ఇస్తాడు. ఆ విధంగా ఇచ్చిన వాళ్ళే ఈ రోజు ఇక్కడ మనం అన్నమెంట్ కోసం చర్చిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీకు బుద్ధి, వాడికి గడ్డి. దేవునికి స్తోత్రం. పెడదామా? దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతయందు మనతో సహానుభవము లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. దేవునికి స్తోత్రం.
ఒకసారి చదవబడిన లేఖనం గురించి ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. శిరీష ప్రార్థన చేస్తారు. చదవబడిన లేఖనం గురించి అందరూ కూడా ఏకీభవిద్దాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడినట్లు, మన అవసరత అంతా కూడా తీర్చినట్లు, దేవుడు మనకు మంచి బుద్ధి దయచేయనట్లు, వాడికి గడ్డి పెట్టినట్లు ప్రార్థన చేస్తారు. ఆమేన్. క్లుప్తంగా చేయండి. దేవునికి స్తోత్రం. ఇదిగో నేను ప్రభా వాక్యంలో వెళ్ళబోతుండగా తండ్రి, ఆ దైవజనం ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. ప్రభా ఏలియా వంటి అభిషేకాన్ని ప్రభా ఆ బిడ్డకు దయచేయండి నాయన. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి నాయన. ఇదిగో నాయన ఆశ గల ప్రాణాన్ని ఇదిగో నేను తృప్తిపరిచేవాడు తండ్రి నాయన. తండ్రి ప్రభా ఈ రోజు ప్రార్థన చేయాలన్న కోరికను ప్రభా ఇదిగో ఆయన ఈ విధంగా తీర్చిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. స్తోత్రం నాయన. నువ్వు మనసు ఎరిగిన వాడు తండ్రి నాయన, మనసులకు తెరిగిన వాడు తండ్రి నాయన, హృదయాలతో మాట్లాడేవాడు తండ్రి నాయన. ఇదిగో తండ్రి ప్రభా దేవజనుల ద్వారా మాట్లాడి ప్రభా మమ్మల్ని తృప్తిపరిచి నజరేయుడైన యేసు నామములో నీ కృపని కాపుదల ప్రతి ఒక్క బిడ్డపై ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. 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 స్తోత్రం. ప్రార్థన చేసిన సిస్టర్ వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇక ఎన్ని పరిస్థితుల్లో కూడా డిస్టర్బ్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా సందేశంలోనికి వెళ్దాం. మన యొక్క అంశం మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఎవ్రీ టైం ఆ అంశంలో మనం మధ్యలో ట్యాక్ చేద్దాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. బాగా గమనించండి. చదవబడిన లేఖను మనము ధ్యానించుకున్నటకు ముందు మన జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక చిన్న సమస్య ఉంటుంది, ప్రతి కుటుంబానికి కూడా. ఆమేన్. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు, నేను బాగా ప్రార్థన చేస్తాను, నేను చాలా బాగా బైబిల్ చదువుతాను, దేవుని సన్నిధికి వస్తాను, వాక్యం బాగా వింటాను, కాబట్టి నాకు ఏ కష్టం లేదండి, ఒక చిన్న ప్రాబ్లం కూడా లేదు, ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు నేను ఇక్కడున్న అందరికంటే, సంఘంలో ఉన్న మీ అందరికంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను, నాకు ఏ బాధ లేదు అన్న వాళ్ళు ఒకసారి చెయ్యొచ్చు. మీకు ఇక్కడ ఈరోజు సన్మానం చేస్తా. ఒక శాల్వాను దండ తీసుకొచ్చి ఎత్తండి. ఐఎమ్ ఫుల్ హ్యాపీ బ్రదర్. ఏ అప్పు లేదు, కుటుంబంలో ఏ సమస్య లేదు, అసలు మా ఇంట్లో ఉన్న ఆనందము మీకు ఏమైనా తెలుసు అని చెప్పేసి ఎవరైనా చెప్పగలరా? దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో ఉంది, ఒక దొంగకి, ఒక పాపికి, దేవునికి అతీతముగా జీవించే వాడికి ఎక్కువ కష్టాలు ఉంటాయి అనుందా? దేవుని అంగీకరించిన వాడికి, దేవుని సన్నిధికి వస్తున్న వాడికి, ఒక క్రిస్టియన్కి, చర్చికి వెళ్తున్న వారికి, నీతిమంతులకి కష్టాలు ఎక్కువ అని చెప్పేసి దేవుని వాక్యంలో ఉంది. ఎవరికి కష్టాలు ఎక్కువ? నీతిమంతులకే ఆపదలు ఎక్కువ అని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు బాగా గమనించండి, ఈ శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు we come to the conclusion that the sufferings God do not know. మనం ఏదైతే శ్రమలు అనుభవిస్తున్నామో, ఏ కష్టములైతే గుండా నేను వెళ్తున్నానో, దేవుడు చూస్తున్నాడా లేదా, లేదంటే దేవునికి తెలుసో తెలీదు అని చెప్పేసి ఉద్దేశంతో మనం ఉంటాం. ఇంకొక విషయం బాగా గమనించండి, మనం ఏ శ్రమలతో దేవుని సన్నిధికి వస్తామో, ఆలయములకు వస్తామో, బాగా మైండ్ పెట్టి వింటేనే మీకు అర్థమవుతుంది. ఏ శ్రమలతోటి, ఏదో ఒక స్ట్రగుల్ తోటి మీరు దేవుని సన్నిధికి వస్తారు. ఈ స్ట్రగుల్ ఏదైతే ఉందో, ఈ స్ట్రగుల్ కి దేవునికి మీరు కంపారిజన్ చేసుకునేటప్పుడు మీరు ఏం ఆలోచిస్తారు అని అంటే, ఈ శ్రమలన్నీ కూడా పరలోకములో ఉన్న నీతిమంతుడు, పరిశుద్ధుడు, రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, ఈ శ్రమలకు సంబంధం లేని, నేను ఏ శ్రమల గుండా వెళ్తున్నానో, ఏ నిందల గుండా వెళ్తున్నానో, ఈ శ్రమలన్నిటికీ సంబంధం లేని పరలోకములో హ్యాపీగా సింహాసనం మీద కూర్చున్న దేవునికి నేను తెలియజేస్తున్నాను అని అనుకుంటాం మనం. అవునా కాదా?
ఆయన చాలా సంతోషముగా ఉన్నాడు, చాలా సుఖముగా ఉన్నాడు, ఆయన చాలా పరిశుద్ధుడు. ఈ శ్రమ ఆయన యొక్క డ్యూటీ ఏంటి అంటే, బాగా మనందరికీ అదే ఉద్దేశంతో ఉంటాం. దేవుని యొక్క డ్యూటీ ఏంటంటే, దేవుని యొక్క బాధ్యత ఏంటంటే, శ్రమలతో, బాధతో, కష్టంతో, ఇరుకుతో, ఇబ్బందులతో, అప్పుల భారముతో, అనారోగ్యముతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన లైఫ్ వేరు, మన లైఫ్ వేరు అని అనుకుంటాం. అవునా? ఆయన చాలా పరిశుద్ధుడు, నేను మాత్రమే శ్రమలు పడుతున్నాను. వన్ థింగ్ వీ హ్యావ్ టు రిమెంబర్. అదే అపొస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు, నువ్వు ఏ శ్రమల గుండా వెళ్తున్నావు, నువ్వు ఈ రోజున ఎంత కృంగిపోయి దేవుని సన్నిధికి వచ్చావో, ఏ అప్పుల భారంతో దేవుని సన్నిధికి వచ్చావో, అవన్నీ కూడా నీతో సహా అనుభవము గలవాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఒక్కోసారి ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదంటే ఒక పెద్దవాడి దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా నేను శ్రమ పడుతున్నది నీకేం తెలుసు, నేను ఎంత కష్టపడ్డానో నీకేం తెలుసు అని చెప్పేసి అంటావు. అవునా కాదు? కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నేను చాలా కష్టపడుతున్నాను, చాలా ఇబ్బందులు పడుతున్నాను, నా శ్రమ నీకేం తెలుసు అని చెప్పేసి దేవుడి దగ్గర నువ్వు అనడానికి లేదు. ఎందుకనంటే ఆ శ్రమలన్నిటిని దేవుడు ఎప్పుడో అనుభవించావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడున్న సంఘంలో ఇక్కడ ఈ రోజు ఎంతమంది కాంగ్రిగేషన్ ఉన్నారో, ఈ కాంగ్రిగేషన్ అందరినీ నేను ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. యేసు క్రీస్తు ఆయన జన్మించిన దినము నుండి ఆయన మరణించిన దినము వరకు ఆయన పడిన శ్రమలలో ఒక శ్రమ నేను పడ్డాను. నన్ను ఒక మనిషి నా గడ్డం పట్టి లాగి చంపల మీద కొట్టి నన్ను ఉమ్మూసాడండి అని అన్నవారు ఒకసారి చేయొద్దండి. ఆ అనుభవం నా యేసే నీ కొరకు నా కొరకు పొందాడు. హల్లెలూయా. నీ కళ్ళ గంతలు కట్టి స్టీవెన్ అన్నయ్య అగోపాయగూడెంలో కానీ, ఖమ్మంలో కానీ, విజయక కానీ, లేదంటే ఇక్కడున్న ఎవరినైనా కానీ, నీ శత్రువు కానీ, నీ బంధువులు కానీ, నీకు సంబంధించిన నీ ఎవరో ఒకరు నిన్ను పట్టుకొని నిన్ను కిడ్నాప్ చేసి తీసుకుపోయి ఒక దగ్గర బంధించి కళ్ళకు గంతలు కట్టి వీపు మీద కొరడాతో కానీ ఒక కర్రతో కానీ కొట్టి ఆ కళ్ళ గంతలు విప్పేసి, ఇప్పుడు నిన్ను ఎవడు కొట్టిందో చెప్పురా అని చెప్పేసి మిమ్మల్ని ఎవరైనా అన్నారా? అనుభవం పొందాడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం. అందుకే అపొస్తలుడైన పౌలు గారు అంటున్నారు, అయ్యో నాకు ఈ శ్రమ, నా బంధువులు ఏ విధముగా ఉంటున్నారు, నా సొంత వారే నన్ను మోసం చేశారు, నేను ఎంతో కష్టపడి వారిని ఎంత ప్రేమగా చూపిస్తే ఈ రోజు విషం కక్కుతున్నారు. నేను నా బంధువులకు ఎంతో సహాయం చేశాను, నా స్నేహితులకు ఎంతో సహాయం చేశాను, నాకెందుకు ఈ శ్రమ, నేను వీరి కొరకు ఎందుకు చేయాలి అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఆయన వీరి కొరకు నేను ఎందుకు చనిపోవాలి, వీరి కొరకు నేను ఎందుకు నిందలు పడాలి, వీరి కొరకు నేను ఎందుకు కళ్ళ గంతలు కట్టించుకొని వీపు మీద పిడిగుద్దులో కొట్టించుకోవాలని అనుకోలే. అది అపొస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు. మనం ఎవరికైతే ప్రార్థన చేస్తున్నామో, మన జీవితాలను మన కుటుంబంతో సహా ఈ రోజు దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఎవరైతే ఆరాధిస్తున్నారో, మీరు ఏ శ్రమతో దేవుని సన్నిధికి వచ్చారో, మీరు పడుతున్న శ్రమకు ఏదైతే ఉందో ఆ శ్రమకు సహా అనుభవం గలవాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుటుంబంతో వచ్చిన వారు ఒకసారి చేతులు ఎత్తండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడ ఉండాలి. దేవునికి స్తోత్రం. చేతండి ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నవారు. హల్లెలూయా. ఎంత ధన్యులో తెలుసా? దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని ఈ శ్రమలన్నింటిలో నుండి ఒకనొక రోజు మీరు అనుకుంటారు, నేనేనా ఆ శ్రమలో నుండి వచ్చింది? ఏవి నేను పడిన నిందలేవి, నేను పడిన అవమానములు ఏవి అని చెప్పేసి మీరు తరచు చూసిన అవి ఎక్కడ కనిపించవు. ఆ విధముగా మిమ్మల్ని ఆయన వాటన్నింటినీ కూడా మీ నుండి తొలగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఏదో వచ్చామా పోయామా అన్నట్లు దేవుని సన్నిధిలో ఉంటాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఏదో తెలియదు అన్నట్టు దేవుని సన్నిధిలోనికి వచ్చి మన యొక్క శ్రమలన్నింటినీ కూడా లిస్ట్ పెడతాం. అవునా? మనం పడిన నిందలన్నిటికంటే ఆయన ఎక్కువగానే పడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 2013 14 ఢిల్లీలో
ఒక ఆడపిల్లను రేప్ చేసినందుకు ఆ కేసుకు సంబంధించి ఏంటది కేసు, అమ్మాయి పేరు వేరే, కానీ ఆ కేసు ఒక పేరు పెట్టి ఆ కేసును నడిపించారు ఢిల్లీ. తెలంగాణ దిశ కేసు కాదు, తెలంగాణది తెలంగాణని, ఢిల్లీలో జరిగింది. దాని పేరు నాకు గుర్తు రావట్లేదు. వారే తప్పు చేశారు. ఎస్, దేవునికి స్తోత్రం. ఆ నలుగురిని వాళ్ళు తప్పు చేశారు, నిజంగా ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశారు. వారికి ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేపి ఉరి శిక్ష కొరకు రెడీ చేయడానికి స్నానం చేసి రండి అని అంటే వెళ్ళి స్నానం చేసి వచ్చి అక్కడున్న తలారి అధికారులు ఉంటారు కదా, సిఐ ఉంటాడు, ఎస్ఐ ఉంటాడు, వాళ్ళ కాలు పట్టుకొని ఏడుస్తున్నారు. క్షమించండి అని. దేవునికి స్తోత్రం. వారు తప్పు చేశారు, ఆ శిక్ష నుంచి తప్పించుకోలేరు, కానీ దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. మన లిస్ట్ అంతా కూడా దేవుని దగ్గర పెడతాము, దేవునికి తెలియదు అన్నట్లు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుదాం. మీరు వారి వలె ఉండకుడి. మీరు ఎవరి వలె ఉండకుడి? వారి వలె ఉండకుడి. దేవునికి ఏదో తెలియదు, నేను అన్ని చెబితేనే దేవునికి తెలుస్తుంది అన్నట్టు ఉంటా. అందుకే యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు, మీరు వారి వలె ఉండకుడి. వారి వలె ఉండకుడి. ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునుపే, మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో, మీకు అక్కరగా ఉన్నవన్నీ ఆయనకు తెలియదు. ఆయనకు తెలియను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు తెలియదని అనుకుంటాం దేవునికి. ఎందుకంటే ఎవ్వరికి తెలియదు అనుకొని మనం చేసాం. ఎవ్వరికి తెలియదు అనుకొని మనం ఆలోచిస్తాం, కానీ హృదయ ఆలోచనలు, తలంపులన్నీ కూడా ఆయన స్పష్టంగా ఎరిగి ఉన్నాడు. దాన్ని మనము జ్ఞాపకం చేసుకొని బుద్ధి కలిగి ఉంటే దేవుని దగ్గర అంతగా మనము బ్రతిమలాడాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. కష్టాలకు, నిందలకు, అవమానములకు అలసిపోతాం. ఎంత చేసినా, ఎంత శ్రమ పడినా నాకు గుర్తింపు లేదని అనుకుంటాం. బాగా గమనించండి. అపవాది ఏం చేస్తూ ఉంటుందండి, ఇప్పుడు కూడా మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. యేసయ్యనే శోధించడానికి వచ్చి ఏమన్నది, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకముగా చేయమని చెబుతుంది. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనైనా కానీ దేవుని చిత్తం మాత్రమే చేసే బుద్ధి మనము కలిగి ఉండాలి. అదర్వైజ్ మనం ఏ విధముగా తయారవుతాం, ఏ విధమైన పతన స్థితిలోకి వెళ్తామో ఈరోజు మనం నేర్చుకుంటాం. దేవునికి స్తోత్రం. దేవుడు మనందరికి కూడా ఆపర్చునిటీ ఇస్తున్నాడు. దేవుడు మనందరికి కూడా అవకాశం ఇస్తున్నాడు. దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి, దేవుడు దాచి ఉంచిన మేలులను మనం పొందుకునడానికి దేవుడు మనకు ప్రతిసారి కూడా రిపీటెడ్ ఆపర్చునిటీ ఇస్తూ ఉంటాడు. మరల అవకాశం ఇస్తూ ఉంటాడు క్షమించి. కానీ మనం బుద్ధి తెచ్చుకోం. ఒక్కసారి దేవుడు మనకు బోధిస్తే, అందుకే దేవుడు ఒక తెలుగు సామెత ఉంది, మనిషికి ఒక మాట ఎన్నిసార్లు చెప్పాలి? ఏమండి, సమయానికి రండి అని ఎన్నిసార్లు చెప్పాలి? కుటుంబాశ్రమంలో కూడికకు రండి అని ఎన్నిసార్లు చెప్పాలి? దేవునికి స్తోత్రం. మనిషికి ఒక్కసారి చెబితే చాలు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలైన మనమందరికి కూడా దేవుని వాక్యము ఒక్కసారి వింటే చాలు, అది మన జీవితంలో నాటుకుపోవాలి. దేవునికి స్తోత్రం. బాగా గమనించండి ప్రియ సహోదరులారా, కొంతమంది ఆత్మీయ జీవితంలో ఏదైనా ఒక, మీరు ముందుకు వెళ్తున్నప్పుడు, మీ పనిలో, మీ ఉద్యోగంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక చిన్న అవమానం కానీ, ఒక డ్రాబ్యాక్ కానీ ఏదైనా వచ్చిందనుకోండి, స్లో అవుతారు. ప్రియ సోదరులారా, క్రిస్టియన్ లైఫ్లో ఆ సీక్రెట్ని నేను తెలియజేస్తున్నాను. మన మార్గంలో, మన జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు, మనం సరిగానే ముందుకు వెళ్తున్నప్పుడు, ఎప్పుడైతే మీకు ఒక తాకిడి తగిలిందో స్లో అవ్వకండి.
ఈరోజు మనం చరిత్రలో చూసిన గొప్ప గొప్ప వారందరూ కూడా దెబ్బలు తిన్న తర్వాత, నిందలు పొందిన తర్వాత, అవమానాలు పొందిన తర్వాత వారి యొక్క పనిని స్పీడ్ చేసిన వారే. మీరు నన్ను రెచ్చగొట్టండి. నేను మొన్న పెద్దకొచ్చిన సంఘంకి, అదే విధంగా నా మీద నెగిటివ్ గా ఉన్న వాళ్ళందరికీ చెప్పండి, మీరు నన్ను రెచ్చగొట్టండి, మీకు అందనంత ఎత్తుకు నేను ఇంకెదుగుతాను. మీతో ఉండాలని ఆశ కలిగి ఉంది నాకు. మీకు బ్రతికినంత వరకు మీకు పరిచర్య చేయాలని ఉంది. దేవునికి స్తోత్రం. బాగా గమనించండి, యేసుక్రీస్తుకి ఎన్ని నిందల అవమానాలు వచ్చాయి? ఒకే ఒక్కసారి ఆయన సంతోషముగా మనస్ఫూర్తిగా నమ్మినట్లు దేవుని వాక్యంలో మనం లాస్ట్ వీక్ నేర్చుకుంటాం కదా. మోర్ దెన్ దట్, దానికి మించి ఆయన ఎక్కడ కూడా ఫుల్ హ్యాపీగా ఉండట్లేదు. రిజెక్షన్, సొంత వారి ద్వారా నిందల అవమానాలు, ఇక రోజులు దగ్గర పడుతుంటే, శిలువ దగ్గరికి వెళ్తూ ఉంటే ఇంకా అతి భయంకరమైన నిందల అవమానాలన్నీ కూడా ఆయన అనుభవించాడు. దేవునికి స్తోత్రం. మనమైతే యేసుక్రీస్తుని నమ్ముకున్నాం కాబట్టి, యేసు బాబుని నమ్ముకున్నాం కాబట్టి, పాస్టర్ గారు మా గురించి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆయన ప్రార్థన చేయగానే అక్కడ దేవుడు అన్ని శాంక్షన్ చేసేయాలి. నేను ఫుల్ హ్యాపీగా ఉండాలి, ఏ సమస్య ఉండకూడదు. ఫండమెంటల్ ఫస్ట్ చర్చిలో అందరికంటే నేనే బెటర్గా ఉండాలి, ఫైనాన్షియల్ గా, ఆరోగ్యంగా, అన్నిట్లలో నేను బెస్ట్ గా ఉండాలని చెప్పేసి మనం అనుకుంటాం. నీకు విషయం తెలుసా? మీకు ఏ సమస్య లేకుండా ఫుల్ సక్సెస్ మీద సక్సెస్, ఆనందము, సంతోషము, ఫుల్ ఆరోగ్యము. కోడి రామకృష్ణ తెలుసా నీకు? కర్నూలు ఆయన తెలుసు కదా. అంత బలం మీ అందరికి వచ్చిందనుకో, బాగా డబ్బులు వచ్చినాయి, బాగా ధనం వచ్చింది, మంచి సంపాదన, బాగా ధనం సంపాదించడం, చాలా ఆస్తి ఉంది, అసలు ఏ సమస్య మీకు లేదనుకోండి, ఆ లైఫ్ మీకు బోరు కొట్టి ఆ లైఫ్ లో ఆనందం ఏముండదు. ఎందుకో తెలుసా? శ్రమ ద్వారా వచ్చిన సక్సెస్ తోటే మనిషికి ఆనందం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, ఆ కష్టాలలోనే, ఆ బాధలలోనే, ఆ నీతిమంతులకు కలుగు ఆపదల్లోనే వాడు చస్తాడని ఉందా తర్వాత? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. లోకంలోకి సంబంధించిన ఒక అన్యుడైతే ఆ కష్టాలలో, అయ్యా కష్టాలన్నీ నన్ను చుట్టుముట్టాయి, కూరుకుపోతున్నాడు అని చెప్పేసి అని అంటాం. కొంతమంది అంటాం, అరే వాడు చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాడు, వాడికి సమస్యలన్నీ చుట్టుముట్టాయి, నువ్వు వెళ్ళి వానికి సహాయం చేయాలని ప్రయత్నం చేస్తే నువ్వు కూడా వారితో మునుగుతావు, వాడు కూరుకుపోయాడు అని చెప్పేసి అని అంటాం కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవునిలో ఉండి నీవు శ్రమ పడితే, దేవునిలో ఉండి నీవు నీ శ్రమను, నీ కష్టమును దేవుని కొరకు ఉపయోగిస్తే, దేవుని సన్నిధిలో ఉండి నీవు కన్నీరు కారిస్తే, దేవుని సన్నిధిలో ఉండి నీవు మూలిగితే, దేవుని సన్నిధిలో ఉండి నీవు ఉపవాసం ఉంటే, దేవుని సన్నిధిలో ఉండి నీవు అంగలారిస్తే, నీవు జనములందరికంటే గొప్పవాడిగా తయారవుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కష్టాల గుండా వెళ్తే మాత్రము నీవు పరలోకంలో సింహాసనం మీద కూర్చుంటావు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, నేను శ్రమ పడుతున్నాను, నేను కష్టపడుతున్నాను, నాకేంటి ఈ శ్రమ అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో. ఈ శ్రమలన్నీ కూడా నీలాగానే ఆయన అనుభవించేశాడు. కాబట్టి నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు వెళ్ళి అడుగుతున్నప్పుడు వెంటనే ఆయనకు నువ్వు పడుతున్న శ్రమ ఏంటో ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లించండి. God knows your struggles. God knows your heart. నీ మనసులో నువ్వు ఎంత బాధపడుతున్నావో, ఒక్కోసారి నీ భర్తతో అంటావు, నీ భార్యతో అంటావు, కొంతమంది భార్య భర్తతో అంటావు, నా మనసు ఎవరికి తెలుస్తుంది చెప్పేసి చెప్తా ఉంటారు. నువ్వు అర్థం చేసుకోవచ్చు. కొంతమంది భర్తలు అంటా ఉంటావు, నేను ఎంత కష్టపడుతున్నా, నేను ఏం చేస్తున్నాను, నా మనసు మీరు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసి అనుకుంటారు. కానీ ప్రియ సహోదరులారా, దేవుడు మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు. God knows your heart. నీ కన్నీరు ఆయన చూస్తాడు, నీ కన్నీరు ఆయన తుడుస్తాడు, నీ కన్నీరు ఆయన చూస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దగ్గర ఏమంటాడు? ఈ భార్య దగ్గర, భర్త దగ్గర, పిల్లల దగ్గర పోయి నా మనసు ఎంత బాధ అయింది తెలుసా అంటారు. నా మనసు ఎందుకు తమ్ముడు, మనసు బాధ అయిందా? ఏం చేస్తాడండి? బాధ అయింది. మనిషి ఏం చేస్తాడు? అతికిస్తాడా? దేవునికి స్తోత్రం. విరిగిపోయింది నా హృదయం, నిందల
అవమానాలతో నా యొక్క హృదయం పగిలిపోయింది. ఏ మనిషి అతికిస్తాడు? ఏ మనిషి దగ్గరికి వస్తాడో, ఏ మనిషి ఆదరిస్తాడు, ఏ మనిషి వీడికి ఇంతే కావాలని చెప్పేసి మనిషి అనుకుంటాడు, కానీ ఆ శ్రమలో నుండి లేపి నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకేమో బుద్ధి తీసుకొని వస్తాడు, సాతానికి గడ్డి తీసుకొని వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమానుభవం కలవాడు. ఏ సహోదరులను బాగా గమనించండి, జాగ్రత్తగా వినండి. మనం శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు నిన్ను ఇగ్నోర్ చేస్తున్నాడని చెప్పేసి అనుకుంటావు, కానీ దేవుడు ఆ శ్రమల గుండా వెళ్ళిన తర్వాత వచ్చే ఆనందం నువ్వు ఎంజాయ్ చేయాలని చెప్పేసి దేవుడు నీకు తోడుగా ఉండి నీ పక్కనే నడుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నీకు అనిపిస్తూ ఉంటుంది, అందరూ నన్ను వదిలేశారు, పాస్టర్ గారు వదిలేశారు, నా భర్త వదిలేశారు, నా భార్య వదిలేశారు, విజయ్ వదిలిపెట్టేశాడు, సీమన్ గారు వదిలిపెట్టాడు, నా బంధువులు వదిలిపెట్టారు, సామెలు వదిలిపెట్టాడు అని చెప్పేశారు అనుకుంటాను, కానీ వదిలిపెట్టిన ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. నిన్ను విడువను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమన్న ఒక మాట ఉంది, జీవము గల మాట. మనుషులు ఆ మాట అంటే రేపే మారిపోతా మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రాణానికి నా ప్రాణం అడ్డురా అన్నాడు నా ఫ్రెండ్ నరసింహరావు అని అప్పుడు. గ్రేస్ ఫోటోలో ఉన్నట్టు చేసిన బాడీ పెట్టడానికి గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం మనకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల వెంటి ఉన్నావు, నా గిన్నె నిండి పోలుచున్నది. దేవునికి స్తోత్రం. మీతో అన్నారు ఎవరైనా అలాగా, స్నేహితులు కానీ బావ కానీ, బావా ఏ కష్టం వచ్చినా నాకు చెప్పు బావా, ఏ మిడ్ నైట్ అయినా నేను వస్తా అంటాడు. నమ్మేది అన్ని ఉరికింటి మాటలే, నీకు కూడా చాలా మాటలు ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వారిలో ఒంటరి అయిన వాడు 10,100 అడుగునని మనకివ్వలే. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ పరిశుద్ధ గ్రంథం ఈ విధముగా పరిపూర్ణముగా ఎవడి భాషలో వాడికి లేనప్పుడే దేవుణ్ణి నేరుగా అనుభవించి అన్నాడు ఆ మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కృప మనకు తోడుగా ఉంది. రక్షణ భాగ్యం నీకు కలిగి ఉంది. మేబీ వీఆర్ మోర్ దెన్ దట్. నన్ను దేవునికి స్తోత్రం చెల్లించండి. వారిలో ఒంటరి అయిన వాడు 10,100 అగునని దేవుని వాక్యములో ఉంది. అది పాత నిబంధనకు సంబంధించింది. ఈ రోజు నువ్వు ఎంత మందితో సమానమో తెలుసా? ఇట్స్ ఇన్ఫినిటీ. తమిళ ఇన్ఫినిటీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఒక్కోసారి అందరూ విడిచిపెట్టలు అనిపించినప్పుడు, అందరూ కూడా దూరం అయిపోయిన ఇగ్నోర్ చేసినట్లు అనిపించినప్పుడు నేను ఒక కంక్లూషన్కి వస్తాను. నేను ఒక మాట అంటాను, నేను ఎక్కడ ఒంటరి అయ్యాను? నేను ఒంటరినేం కాదు, కొండంత మనిషికి నేనే ఉంటాను, కానీ నేనెందుకు ఒంటరిని? నా గురించి నేనే అనుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను ఎంకరేజ్ చేయడానికి, నన్ను బలపరచడానికి ఎవ్వరు అవసరం లేదండి. నేను ఒక్కనే చాలు, నాకు నేనే. దావీదులాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే బాగా గమనించండి, మీరు ఎంకరేజ్ చేసినా ఉండిపోను, మీరు డిస్కరేజ్ చేసినా డిస్కరేజ్ అవ్వను. ఎందుకు చెప్తున్నాను? ఇదేదో అతిశయంతో నేను చెప్పట్లేదు, మీరు అలాగా ఉండండి. వస్తాయి నిందలు. యేసుప్రభువుని నమ్ముతున్నా, చర్చికి వెళ్తున్నా, బాప్తిజం తీసుకున్నా, బైబిల్ బాగా చదువుతున్నా, నాకు ఏం కష్టాలు రావాలనుకుంటారు చాలా మంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విజయ్ రావట్లేదా? యేసుప్రభువుని నమ్ముతున్నావుగా, చర్చికి వస్తున్నావుగా, శ్రమలు రావట్లేదా? నిందలు లేవా? అవమానాలు లేవా? కేసులు లేవా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతము వరకు అయిపోదండి. ఒక సమయం వస్తుంది, నిందల అవమానాలన్నిటికి కూడా బహుమానము నీవు ఊహించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే దేవుని చిత్త ప్రకారము చేస్తారో వారు పరలోకములో గొప్ప
గొప్పవారుగా ఉంటారని చెప్పేసి మనం అనుకుంటున్నాం. నాకు ఇక్కడ డబ్బులు లేవు, నాకు ఇక్కడ కొంచెం ధనం లేదు, కొంచెం కామన్ మ్యాన్ అని అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. పరలోకంలో చాలా గొప్పవారుగా ఉంటారు. ఇక్కడ ఎలాగా ఇప్పుడు న్యాచురల్ గా మనం అందరం ఒకరినొకరు చూస్తున్నాము, ఇదంతా న్యాచురల్. పరలోకం కూడా అంతే నిజమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది అంటే పరలోక రాజ్యం పోయిన తర్వాత మనందరం ఇట్లా శరీరాలు ఉండవు, ఇట్లా వస్త్రాలు ఉండవు, ఇట్లా మాట ఈ పోలికలు ఉండవు. ఉట్టిగానే మనందరం గాలిలో తేలే పోతారు లేకుండా మేము అనుకుంటారు చాలా మంది. అంటే అనుకునేది ఇప్పుడు ఎలా ఉందో, ఇప్పుడు నేను ఏ విధముగా సామెల్లో చూస్తానో, ఇప్పుడు ఏ విధముగా నేను టైరస్ గారిని చూస్తానో, ఇప్పుడు నేను ఏ విధముగా మరియమ్మ తల్లి గారిని దేవుని సన్నిధిలో చూస్తానో, ఆ విధముగా ఆయన సముఖమందు మనందరం ఒకరినొకరు చూసుకుంటాం. అది ఖచ్చితంగా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకం, ఈ భూలోకము, ఈ యొక్క సృష్టి, ఈ భూమి మీద మనందరి జీవితాలు ఎంత నిజమో పరలోకం కూడా అంతే నిజమండి. హల్లెలూయా. ఎన్ని శ్రమలు పడిందో అనుసూయమ్మ, ఆ శ్రమలన్నిటికి కూడా ఆయన ఒక పెద్ద ఫ్యాక్టరీలో నీ కొరకు బహుమానాలన్నీ సిద్ధం చేస్తున్నాడు తల్లి. అనుసూయమ్మ, మీకే చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీ కొరకు అన్ని బహుమానాలు సిద్ధం చేసేవాడు ఆయన. ఆమేన్. దేవునికి స్తోత్రం. నీ శ్రమలన్నీ నువ్వు ఇబ్బందులు పడుతున్నప్పుడు, నీ కొడుకు మాట వినట్లేదు, నీ కూతురు మాట వినట్లేదు, నీ భర్త మాట వినట్లేదు, నీ భార్య మాట వినట్లేదు, దేవుని సన్నిధిలో అవన్నీ పెట్టు. వారికి వేదికి చెప్పుకొని ఏడ్చి 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 ముక్కు చేది అది చేసి ఇది చేసేస్తే వాళ్ళు అనుకుంటారు ఈమె పరిస్థితి మొత్తం దిగజారిపోయింది కదా, అవతలిపోయి అనుకుంటారు. దేవునికి స్తోత్రం. యేసయ్యతో చెప్తే దేవునికి స్తోత్రం, ఆయన సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నేను మీకు తెలియజేస్తున్నాను, when you face troubles, మీరు ఎప్పుడైతే సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభం చేస్తారో మీరు స్పీడప్ అవ్వాలి. మీకు ఎప్పుడైతే నింద వస్తుందో మీరు స్లో అవ్వకండి. నేను ఎంత మేలు చేశా, నన్ను ఇన్ని మాటలు అన్నదని చెప్పేసి కొంతమంది కృంగి కృషించిపోతా ఉంటారు కదా. నన్ను మా ఆయన ఇట్లా అన్నాడు, నా కూతురు ఇట్లా అన్నది, మా డాడీ ఇట్లా అన్నాడు, మా అన్నయ్య ఇట్లా అన్నాడు. నేను ఎంత ప్రేమగా చూసుకున్నా నా భార్య నన్ను ఇంత అన్నదని చెప్పేసి మీరు కృంగిపోతా ఉంటారు. కృంగిపోకండి, స్పీడ్ అవ్వండి. ఇంకా చూపించడం ప్రారంభం చేయండి ప్రేమని, ఇంకా ప్రార్థన చేయడం ప్రారంభం చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అదే అడుగులో ఉండే ఆ దుర్వికి ఆ టెక్నిక్ తెలుసు, అవునా కాదా? ఇక నేను దొరకనేమో, నా పని అయిపోయింది, అది అంత పెద్ద సింహం నేనే దొరుకుతా దానికని చెప్పేసి తన శరీరాన్ని ఆ సింహానికి అప్పగించి ఆడనే ఉంటుంది. హలో, దుర్వి ఒక్కసారి ఎగిరితే ఎన్ని అడుగులు జంప్ చేస్తుందో తెలుసా? మనం తెలియదు, మనకు అవసరం లేదు. హలో, కానీ దేవుని వాక్యంలో ఉంది, దుర్వి నీటి వాగుల కొరకు ఆశపడదు. దుర్వి దేవుని వాక్యంలో ఉందిగా. దేవునికి స్తోత్రం. సింహం నోట్ల నుంచి ఎంత, మీకు అది యానిమల్ ఛానల్ చూసే వాళ్ళకి తెలుస్తుంది ఎంత ఫాస్ట్ గా అది పరిగెత్తుతా ఉంటుందో. వన్స్ she knows that someone attacking, నన్ను ఏదో ఒక క్రూర మృగం అటాక్ చేస్తుంది అని తన నోటీస్ లోకి రాగానే, అయ్యో నేను బలహీనరాలని, నాకు దానిలాగా కోరలు లేవు, దానంతా నాకు బలం లేదు, నేనేం పరిగెత్తుదా, అయ్యో ఇంతకాలం బతికినా ఇంకా నా పని అయిపోయింది కదా అని చెప్పేసి ముందే తలస్తుందా, అనుకుంటుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హనీ బ్యాడ్జర్ అనుకుంటుందా? తెలుసా హనీ బ్యాడ్జర్ గురించి? ఆ జంతువు గురించి తెలుసా? సైంటిస్టులు ఏం తెలుసుకున్నారో తెలుసా హనీ బ్యాడ్జర్ గురించి? దానికి, ఆ జంతువుకి అసలు భయం అనేది తనకు డిఎన్ఏలో లేదంట. తనకు భయం అంటే ఏంటో తెలియదంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభువు మనతో ఉన్న భయము లేదుగా, యేసు ప్రభువు మనతో ఉన్న భయము లేదుగా.
భయం లేదు దిగులు లేదు జీవిత యాత్రలో, భయం లేదు దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభు మనతో ఉన్న భయము లేదుగా, యేసు ప్రభు మనతో ఉన్న భయము లేదుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. గాలి తుఫాను రేగి అలలు పొంగినా, పాడండి అందరూ పాడండి మళ్ళీ. గాలి తుఫాను రేగి అలలు పొంగినా, గట్టేశ్వరం. విశ్వాస నామముని కొట్టబడినా, సముద్రము పొంగి నురుగు కట్టినా, యేసు ప్రభు మనకు ఉన్న భయము లేదుగా, యేసు ప్రభు నీతో కొట్టిన భయము లేదు. భయమా? భయం లేదు. ఆ చిన్న జీవికి భయం అంటే ఏంటో తెలియదు. సింహమును కూడా ఎదుర్కొంటుంది, ఎదురు బండిని కూడా ఎదుర్కొంటుంది, ఇంతే ఉంటుంది నేలకు, కానీ భయము లేదు. నీకు నాకు కూడా భయము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, మనకు ఉన్న భయము లేదుగా, యేసు ప్రభు మనకు ఉన్న భయము లేదుగా. శత్రువును చూసి విస్మయమెందుకు, శత్రువును చూసి విస్మయం ఎందుకు? తెలుగే, తమిళ్ కాదు. శత్రువు అంటే తెలీదా? తెలుసా? తెలీదా? నేను ఇందాకన్నా ఈయనెవరు అసలుకి? మన చర్చలకు వచ్చి వాక్యం చెప్తాడు ఏంటంటే చూడకంటే. దేవునికి స్తోత్రం. శత్రువును చూచి విస్మయం ఎందుకు? నీతో ఉన్నాడుగా పక్కన. హల్లెలూయా. ఎవ్వరు లేకున్నా, తన తోడు ఎవ్వరు, ఇంకొక హనీ బ్యాడ్జర్ లేకున్నా, అది పోరాటం. మీరు ఈరోజు నేను చెప్పాను కదా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దాని గురించి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి. దానికి అనే భయము అనేది ఏంటో తెలియదంట. అసలు దాని బ్లడ్ లో లేదు, దాని డిఎన్ఏలో కూడా లేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వాట్ అబౌట్ యువర్ డిఎన్ఏ? లోపట భయం మనకి కదా. గట్టిగా ప్రార్థన చేస్తే అయిందో లేదో, ఉద్యోగం మొత్తంలో రాదో, జరుగుద్దో లేదో, సైతాన్ వెళ్ళిపోద్దో లేదో. చాలా మందికి అయితే సైతాన్ అనగానే గడువు ఆడిపోతాం, బయటికి బాగానే ఉంటారు. మేకపోతుగా ఉంది చర్చిలోకి వచ్చి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మేకపోతు గాంభీర్యం కాదు. మీరు ఎవరు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యూదా గోత్రము సింహము సంతానం నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. శత్రువుని చూస్తే దానికి భయం స్టార్ట్ కావాలి, కానీ మనకు భయం స్టార్ట్ అయింది. కొంతమందికి శ్రమలు చూస్తే, ఇబ్బందులు చూస్తే కొంతమందికి భయం అయింది. కానీ నేను చెప్తున్నాను, వాడికి భయం స్టార్ట్ కావాలి. మీరు ఆ పొజిషన్లో ఉండాలని చెప్పేసి నేను సంవత్సరాల నుంచి ప్రసంగం చేస్తున్నా, కానీ మీకు కొంతమందికి ఎక్కట్లే. నాకు తెలుసు మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా నేనే ప్రసంగం చేస్తే బాగుండని చాలా మంది ఉంది. ఆ విషయం నాకు తెలుసు. మీరు ఎలా కోరుకుంటున్నారో ఆ విధంగా నేను ప్రసంగం చేయాలి. మనం ఏ విధంగా కోరుకుంటున్నామో కాదు. దేవునికి స్తోత్రం. మరి పేతురు గారు వాళ్ళకి నచ్చినట్టు, మీరు చాలా గొప్పలు, భలే మంచి పని చేశారు, ఆ యొక్క జీవాధిపతి అయిన దేవుణ్ణి, ఆయన దేవునితో సమానముగా ఉన్నాడు అని చెప్పేసి ఆయన అన్నాడు కాబట్టి మంచి పని చేశారు, మీరు ఆయన్ని చంపడమే మంచి పని అయింది. సరే కొంచెం బాధ అయినా కానీ చాలా మంది అంటారు కదా, సరే బ్రదర్ కొంచెం అందరికి బాధే కానీ ఇక తప్పదు, మరి ఏం చేద్దాం అని అంటారు కదా. అలాగే ప్రసంగించాడు పేతురు గారు. జీవము గల దేవుడిని, మీ రక్షకుడిని మీరు సులువు వేశారు, చంపారు అని చెప్పేసి కఠినంగా మాట్లాడినప్పుడు వారి హృదయాలు నడుచుకున్నాయి, మారారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. శత్రువును చూసి వాడికి భయం కావాలి, కానీ మనకి ఏం భయం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పాడుకుందామా? ఇప్పుడు పాడండి. దేవునికి స్తోత్రం. శత్రువును చూచి విస్మయం ఎందుకు,
శత్రువును చూచి భయపెట్టుకో. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడే. నాతో కూడా వచ్చువాడు నా దేవుడే. అది పాడదాం. శత్రువును చూచి విస్మయమెందుకు. చూచి భయపెట్టుకో. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడు. పక్కన చెప్పండి. నీతో కూడా వచ్చువాడు నీతో ఉన్నాడమ్మా. దేవుడే. భయపడకమ్మా, నీతో ఉన్నాడు ఆయన. నీ కుటుంబంలో ఉన్నాడు. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. 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 సమయం అంతే ఈ చెప్పనమ్మ లెక్కలు. ఏం బాధపడకమ్మా, మనకు గొప్ప దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. గొప్ప దేవుడవని ఇక్కడ మాత్రం పాట పాడతారు. ఆడిపోయిన తర్వాత ఆ గొప్ప దేవుడుగా ఏంటంటే మీ అల్లుడు ఏం చేస్తాం? ఎంత ఇచ్చినా కట్నం ఏం చేద్దాం? ఆడ కనపడ్డాడు తెలుసా? అంటే ఆనందం కనపడ్డాడు. ఇక గొడవ స్టార్ట్. కొంతమంది పని కట్టుకొని వేరే వారి కుటుంబాలలో వెళ్ళి సమస్యలు సృష్టిస్తూ ఉంటారు. శత్రువుతో పోరాటం మీద రాదు, వాడికి గడ్డి తినిపించడం మీద రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇద్దరు కలుసుకుంటే వాడికి గడ్డి పెట్టండి. ఆమేన్. ఈ సంభాషణ మీరు మాట్లాడుకుంటున్నప్పుడు మీరు చేసే పనుల వల్ల అపవాదికి ఓడిపోతా ఉండాలి. మీరు మాట్లాడుతూ ఉంటే మీరే ఎదుగుతా ఉండాలి, అదేమో కృంగిపోతా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామము జయం జయము, సాతాను శత్రువు లయం లయము. నేను ఎందుకు చెబుతున్నాను తెలుసా?